దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నందుకు దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవాది దేవుని మహిమపడదాం. వాక్యములోనికి వెళుతుండగా ప్రార్థించుకొని వాక్యపు లోతుల్లోనికి వెళదాం. మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, అయా నీకే స్తోత్రము స్తోత్రము నాయన. మట్టి దానం ప్రభా, అయోగ్యరాలను ఈ స్థలంలో నిలిచిన కారణం లేని దాన్ని ప్రభా నీ కృప చేతనను బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ మహిమ కలిగిన సన్నిధి నాలో నింపి నీ కార్యములతో ఆవరించి నీ బలమైన శక్తిని నా మీద నింపమని ప్రార్థిస్తున్నాను. నాలో వచ్చే ప్రతి పలుకు నీదిగా ప్రభా, ప్రజల్లో కార్యము జరిగించినదిగా మీరు మాట్లాడండి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే దేవుని చేయదమని నీ ఆత్మ ద్వారా నన్ను బలపరిచి బలమైన వర్తమానము ప్రజలకు అందించమని, నిలువెల్ల నన్ను సంపూర్ణాలుగా చేయము, పరిపూర్ణమైన అభిషేకముతో నింపుమని ఈ చుట్టూ మీరు ఆవరించి మా ప్రక్కన మీరు నిలిచి బలపరిచి వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒకసారి నవ్వుతూ రెండు చేతులెత్తి దేవాది దేవుని సన్నిధానంలో ఎంతో మనకు సంతోషం ఉన్నది. దేవునికి స్తోత్రములు. ఈ స్థలంలోనికి వచ్చి కూడా మనము విచారముతో, మన ముఖములు ఎంతో చింతతో భారముతో ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. స్థలంలో దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహాత్మ్యమున్నది గనుక ఆయన సన్నిధిని అనుభవిస్తూ, మహాత్మ్యమును అనుభవిస్తూ మనము సంతోష భరితలమైన వారముగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఈనాడు అంశము ఏమిటంటే మానవ సరిహద్దులు. మానవ సరిహద్దులు. సరిహద్దులు అనగానే మనమున్న నివాసానికి కూడా ఒక సరిహద్దు ఉంటుంది. నీవు ఎంత వరకు నీ సొంతమో ఒక్క అడుగు కూడా ఆ ప్రక్కకి ఈ ప్రక్కకు ముందుకు వెనకకు జరగలేని సరిహద్దు ఉంది. నీ పట్టణానికి కూడా ఒక సరిహద్దు ఉంది. నీ ప్రాంతానికి కూడా ఒక సరిహద్దు ఉంది. నీ దేశానికి కూడా ఒక సరిహద్దు ఉంది. అలాగే మానవ జీవితంలో కూడా మానవునికి కూడా దేవుడు సరిహద్దులు నియమించాడు. మానవ జీవితానికి కూడా దేవుడు ఎవరేసారి సరిహద్దులు? దేవుడే సరిహద్దులను నియమించాడు. ఆమేన్. హల్లెలూయా. మనము చదువుకున్న లేఖన భాగము గమనిస్తే యోబు గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాము. మరుగు పడిన మార్గము గలవానికిని దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా, భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మర్రలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినది నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి మనం గమనించినట్లయితే ఈ లేఖన భాగములో చూచుటకు కనపడని మార్గము. హల్లెలూయా. మనకు కనపడని మార్గాన్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. యోబు గారు తమ శ్రమ అనుభవములో, తన జీవిత అనుభవములో ఎలాగా మాట్లాడుతున్నాడంటే మార్గము కనబడని మరుగైన స్థితిలో దేవుడు చుట్టూ కంచె వేసిన వారికి వెలుగు ఇయ్యబడనేలా. అంటే యోబు గారి పరిస్థితి ప్రారంభంలో బహు కన్యకరంగా ఉంది. ఆయన ఎంతో ఘనతలో ఉన్నాడు. ఆయన మాట శాసిస్తే జరిగిపోతుంది. న్యాయమునకు అనేక మంది కూడి వచ్చి చేతులు జోడిస్తున్నారు. రాజ మార్గాలలో ఆ వీధులలో వెళుతూ ఉన్నప్పుడు, తన దేశ వీధుల్లో వెళుతున్నప్పుడు యవనస్తులు భయపడుతున్నారు. విధవరాలు సైతం ఆయన దగ్గరకు వచ్చి ఆదరింపబడుతున్నారు. కళ్ళు లేని వారు, తుంటివారు, ఎలాంటి దిక్కు తోచని వారిని కూడా ఆయన ఒక ఆశ్రయముగా పోషించే ఒక న్యాయకర్తగా, న్యాయము జరిగించే గొప్ప వ్యక్తిగా యోబు గారు ఉన్నారు.
మన భాషలో చెప్పాలంటే పట్టిందంతా బంగారమైనట్లుగా, మార్గాలన్నీ తెరవబడినట్లుగా, ఆయన వెళ్ళే ప్రతి పని, ప్రతి ఆలోచన సఫలతలో ఉన్నట్లుగా తన ప్రారంభం ఉంది. అయితే చివరికి యోబు గారి యొక్క జీవితంలో ఆయన మరి అన్ని కూడా కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. ఇక్కడ మనం 23వ వచనంలో ఏమని ఉంటున్నాడంటే, దేవుడు చుట్టూ కంచె వేసిన వానికి వెలుగు ఇవ్వబడలేదా. అంటే తన యొక్క స్థితి ఎలా ఉందంటే, దేవుడు చుట్టూ కంచె వేశాడట, చుట్టూ కంచె వేశాడు. ఇప్పుడు ఎలా ఉంది యోబు యొక్క జీవితము మార్గం అంటే చీకటితో ఉంది. మనము మొదటి వచనంలో చూస్తే, మొదటి అధ్యాయంలో యోబు చుట్టూ కంచె వేయబడింది అని ఎవరు తెలుసుకున్నారు? అపవాది తెలుసుకున్నది. నీవు యోబు చుట్టూ కంచె వేసావు కనుక యోబు దీవించబడ్డాడు. ఒక్కసారి నువ్వు ఆ కంచె తీసివేస్తే నేను యోబు సంగతి ఏంటో, ఆయన యథార్థత ఏంటో, ఆయన భక్తి ఏంటో నేను తెలియచేస్తానని పలికింది. అంటే యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో వేసినటువంటి కంచె ఏ కంచె అనగా భద్రతతో కూడిన కంచె. హల్లెలూయా. యోబుకు ఆశీర్వాదకరమైన కంచె, తన కుటుంబానికి భద్రతనిచ్చే కంచెను ఆ మొదటి అధ్యాయంలో చూస్తాం. అయితే ఇక్కడ వేసిన కంచె ఏమిటంటే యోబు గారి జీవితంలో ఇక్కడ గమనిస్తే ఆయన దాటి వెళ్ళలేని కంచె, చుట్టూ కంచె వేశాడు. అంటే చీకటిలో ఉన్నట్టుగా ఆయన జీవితం ఉంది, అయోమయంకరంగా ఆయన జీవితము ఉంది. అలాగే ఒకవైపు విశ్వాసం ఉంచుతున్నాడు, దేవుణ్ణి నిందించని స్థితి ఉన్నది. అయితే కష్టముల గుండా నడుస్తున్నాడు, అన్ని కోల్పోయిన స్థితిలో కూడా ఆయన నడుస్తూ ఉన్నాడు, కోలుకోలేని మార్గంలో ఉన్నాడు. ఎలాగ నేను ఈ కంచె దాటుకొని బయట వెళ్ళగలను? దేవుడు వేసిన కంచె ఏమిటి అప్పుడు చెప్పండి? శ్రమ అనే కంచె, నిట్టూర్పులనే కంచె, కన్నీరు ప్రవాహము వలె. ఆ కింద వచనము చూస్తే భోజనముకు మారుగా నాకు ఏం కలుగుతుందంట? నిట్టూర్పు కలుగుతుంది. ఎవరి జీవితంలో? యోబు గారి జీవితంలో. అంత మహోన్నతంగా, అంత ప్రభావితంగా, గౌరవంగా అన్ని కూడా జరిగే విధంగా మునుపు ఉన్న జీవితము ఇప్పుడు ఏం జరిగింది? దేవుడే అతని చుట్టూ కంచె వేసి ఇరికింపబడిన స్థితిలో, అమాయకరమైన స్థితిలో, అయోమయమైన స్థితిలో, నిట్టూర్పులు విడిచే స్థితిలో ఆయన యొక్క దుఃఖము ప్రవాహము వలె సాగిపోయే స్థితిలో యోబు గారు ఉన్నారు. ఏ మాత్రము కూడా వెలుగులేని స్థితిలో ఉన్నాడు. అలాగే మనం గమనించినట్లయితే ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో. గమనిస్తే ఇక్కడ యోబు జీవితంలో ఏం కనపడుతుంది? నిట్టూర్పు కనపడుతుంది. దుఃఖముతో కూడిన జీవితము అంటే నీళ్ళ వలె ప్రవహించే నీళ్ళు ఎలాగుందో తన జీవితంలో ఒక దినము కాదు కదా, 2 దినాలు కాదు కదా, తన అనారోగ్యము క్షీణించిపోయి చిల్ల పెద్దతో గీక్కుంటూ కుటుంబం అంతా నశించిపోయి ఆస్తి అంతా పోయి దాసదాసీలు పోయి అన్నీ కోల్పోయిన స్థితిలో ఎలా ఉన్నాడు ఆయన? నీళ్ళ వలె కన్నీరు కారుస్తూ బహు దుఃఖములో నిట్టూర్పులో ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే భయముతో కూడినాడు 25వ వచనములో. అలాగే 26వ వచనములో నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుతున్నది. ఆమేన్. హల్లెలూయా. యోబు జీవితంలో ఏం లేదట? నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. అంతా గమనిస్తే ఎలాగుందో తెలుసా? ఎలాగుందండి? శ్రమయే సంభవిస్తుంది. ఇదే ఆయన చుట్టూ వేయబడిన కంచె. అంటే మానవుడికి ఒక సరిహద్దును ఏర్పరిచాడు దేవుడు. ఆమేన్. సాతాను వశములోనికి యోబు గారు వెళ్ళినా దేవుడు ఆజ్ఞ లేనిదే. అంటే ఇప్పుడు శ్రమ అనే చక్రములో యోబును దేవుడు ఉంచాడు, దుఃఖం అనే చక్రములో దేవుడు ఉంచాడు. ఆ సరిహద్దులో అతను ఇరికింపబడి వేదన పడుచు బహుగా కన్నీరు కారుస్తూ తన ఎంతో నిట్టూర్పుల మధ్య ఎలాగున్నది? కనపడని మార్గము దాటి వెళ్ళలేని
పరిస్థితిలో అయితే ఒకవైపు విశ్వాసం ఉంది, ఒకవైపు దేవుని మీద ఆధారపడటం జరుగుతుంది. అయితే నేను దాటగలనా, ఈ పరిస్థితి నుంచి నేను మేలుకోగలనా, నా కుటుంబం చక్కబడుతుందన్న దీన స్థితిలో కూడా, ఇరికింపబడిన స్థితిలో కూడా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు గమనిస్తే మన జీవితాలలో కూడా, యోబు జీవితంలోనే కాదు మన జీవితంలో కూడా దేవుడు ఒకానొక సందర్భంగా నీ చుట్టూ కంచె వేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎవరిని ఆశ్రయించినా పని జరగదు, నీకు నెమ్మది ఉండదు, నీకు సుఖము ఉండదు. నీ గోడు నువ్వే ఏడ్చుకోవాలి, నీ ఏడుపు నువ్వే ఏడ్చుకోవాలి, నీ గోడు నువ్వెవరికి చెప్పుకోవాలా, నువ్వే దేవునికి చెప్పుకోవాలి. స్నేహితులు దూరమైపోయారు, భార్య దూషిస్తుంది. ఇంత పరిస్థితిలో చుట్టూ ఏం జరుగుతుంది? కంచె వేయబడిన రీతిలో కనబడని మార్గము గుండా ఒక సరిహద్దులు ఏర్పరిచిన స్థితిలో ఎవరున్నారు? యోబు గారు ఉన్నారు. మన జీవితాల్లో కూడా సరిహద్దు వేస్తాడు. రే, ఈ కాలం వరకు నువ్వు శ్రమను అనుభవించాలా. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణుడు అవుతావో, ఎప్పుడైతే నీ జీవితం టోటల్ గా మారిపోతుందో, నువ్వు పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటావో, నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకుంటావో, నీ బాధ్యతలను నువ్వు నెరవేరుస్తావో, అంతవరకు నిన్ను శ్రమలు వెంటాడుతాయి. ఈ దుఃఖాన్ని నువ్వు అనుభవించవలసిందే, ఈ కీడు నువ్వు అనుభవించవలసిందే, ఈ శ్రమలో నువ్వు నడవలసిందే. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాలలో గమనిస్తే ఒక్కొక్కరిని ఛాలెంజ్ గా తీసుకోవచ్చు. ఒక్కొక్కరు ఇదే చక్రంలో, ఇదే సరిహద్దులో ఇరికింపబడి మూలుగుచు, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసుకుని రోజు నువ్వు గంటన పడి ఉన్నావు. ఇప్పటికీ కూడా ఒకవేళ అదే చక్రంలో కూడా, అదే సరిహద్దులో కూడా నువ్వు ఉన్న స్థితి ఉన్నదా లేదా? మన నోటితో మనం చెప్పగలగాలి, ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వేశాడు దేవుడు మన యొక్క చేతికి, ఎందుకు అప్పగించాడని మనం గమనిస్తే చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము 8 నుండి 11 వచనాల వరకు చూద్దామండి. 19వ అధ్యాయము యోబు గ్రంథము. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు. నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. నా తల మీద నుండి నా కిరీటము తీసివేసి ఉన్నాడు. నలుదిశలా ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతుని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు పెళ్లగించను. హల్లెలూయా. ఎంతగా ఇక్కడ యోబు జీవితంలో మనము ఆయన యొక్క కష్టాన్ని చూస్తున్నాము. ఆయన దాటలేనంత మార్గమునకు ఏం వేసాడట? ఎవరేసాడు? ఇక్కడ సాతాను వేసాడా? దేవుడు వేసాడా? దేవుడే కంచె వేసి ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే చూద్దాము, ఆ కింద వచ్చినారు. నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. అంటే ఇక వెళ్ళలేని మార్గము, ఇక దాటలేని మార్గము. త్రోవల చీకటి అయిపోతే ఏమొస్తుంది? మన ప్రయాణం సాగుతుందా? అవతలకి వెళ్ళగలమా? అంటే చుట్టూ చీకటి అయినప్పుడు ఇంకా కదలలేని పరిస్థితి, ఇక దిక్కు దోచని పరిస్థితి. అలాగే నా ఘనతను ఏం చేశాడట? కొట్టివేశాడు. అంటే ఆనాటి కాలమందు యోబు గారు దేవుడు వేసిన సరిహద్దులో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మునుపైతే దేవుడు తన సరిహద్దును విశాలపరిచాడు, ఘనతనిచ్చాడు, వెలుగులో నడుస్తున్నాడు, సరళమైన మార్గంలో ఉన్నాడు. తన తల మీద కూడా ఏం చేశాడంట? కిరీటమును తీసివేసి ఉన్నాడు. అంటే గొప్పతనాన్ని, ఘనతను, ఆయన యొక్క ఉన్నతమైన స్థితినంతా కూడా యోబు గారు ఏమైపోయాడు? కోల్పోయి ఉన్నాడు. నలుదిశలా ఆయన నన్ను విరగొట్టగా ఏమైపోయాడు? నేను నాశనమై పోతిని. ఆమేన్. ఎవరు విరగొట్టారు? దేవుడే ఇక్కడ విరగొట్టాడు. ఆమేన్. అందుకే యేసు ప్రభు వారిని కూడా దేవుడేమంటాడు? ఆయన కుమారుని ఆయన నలుగగొట్టడము ఎవరికి ఇష్టమాయను? ఎవరికి ఇష్టమాయను? దేవునికి ఇష్టమాయను. ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు మనము కూడా నలగొట్టబడుతున్నామంటే దేవుని ఇష్టము లేకుండా శ్రమలు లేవు, మనకు దుఃఖములు లేవు, నిట్టూర్పులు లేవు. ఎందుకని? దేవుడు ఇష్టపడే ప్రస్తుత కాలమందు నిన్ను నలగగొట్టుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇంకా మనం ఆ కింద వచనాలు చూద్దామండి. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించను. చెట్టు పెళ్లగిస్తే ఏమైతుంది? వేరు ఎండిపోయి ఆ చెట్టు కొంతకాలానికి నాశనం అయిపోతుంది, ఎండిపోతుంది. అలాగే యోబు గారి జీవితం కూడా అసలు ఏ మాత్రము ఆధారము లేనటువంటి, నిరీక్షణ లేనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. అయినా యోబు గారు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను సజీవుడైన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు గనుక నేను ఒక దినాన నేను లేస్తాను. సజీవుడైన దేవుణ్ణి నా కన్నులారా చూస్తాను. ఆయన ఉన్నవాడు ఉన్నట్టుగా నేను చూస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మానవుడు నలగగొట్టకపోతే మహిమ కలిగిన ప్రవేశము లేదు. దేవుణ్ణి కన్నులారా చూసే అనుభవం నీ జీవితంలో ఉండదు. ఆమేన్, హల్లెలూయా. అంతా జరుగుతున్నా నిరీక్షణ లేని స్థితిలో దేవుడు ఆ కంచె వేసి ఇరకాటములో పెట్టిన యోబు గారు ఏమంటున్నాడో తెలుసా? నా విమోచకుడు సజీవుడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన తిరిగి లేచాడు, ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడు. నేను ఒకవేళ మరణించినా ఇట్టి స్థితిలో నేను తిరిగి లేస్తాను అంటే యేసు ప్రభు వారు భూమి మీదకి రాకమునిపే, పునరుద్ధానము అన్న అనుభవం రాకముందే విశ్వాసముతో, నిరీక్షణతో యోబు గారు ఎంత గొప్ప పలుకు పలుకుతున్నాడు. ఇప్పుడు ప్రభువారు మనకంటే ముందు ఆయన పునరుద్ధానము చెంది పరలోకంలోనికి వెళ్ళాడు. నేను వస్తానని కూడా మనతో వాగ్దానము చేశాడు. అయితే మనలో నిరీక్షణ ఉందా? మనలో ఆ విశ్వాసము ఉందా? యేసు తప్పకుండా వస్తాడు, నేను పునరుద్ధానము చెందుతాను, నేను ప్రభు రాజ్యంలోనికి చేరుతాను. యేసు ప్రభువును ఇప్పుడు చిత్రకారులు వేసిన దృశ్యాన్ని చూడటం కాదు, ఫోటోల రూపంలో చూడటం కాదు. ప్రభు మహిమ ఎలాగుందో, ప్రభు శక్తి ఎలాగుందో, ప్రభు ఎలాగ ఉన్నాడో అలాగా నేను కన్నులారా ఆయన చూస్తానన్న నిరీక్షణ మనకుందా? చెప్పాలి. ఆ నిరీక్షణ ఎందరిలో ఉందో ధైర్యంగా చేతులెత్తండి. ఉందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. చాలా మంచివారు మీరు, చాలా మంచివారు. కాబట్టి మానవునికి ఏమి ఇస్తాడట? సరిహద్దులు, సరిహద్దులు. ఆయన హద్దు వేస్తాడంటే నువ్వు దాన్ని దాటలేవు. కాబట్టి మనం అనుకుంటాం అన్నిటికీ హద్దు ఉంది, కానీ మానవునికి హద్దు లేదు. తలంపులకి హద్దు లేదు, హృదయ ఆలోచనలకు హద్దు లేదు, నడవడానికి నీ ఇష్టానుసారముగా చేయడానికి హద్దు లేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మానవ జీవితానికి కూడా ఏమిస్తాడండి? హద్దులు నియమించాడు. ఆమె ఇంకా మనం చూద్దాం. యోబు గారి పరిస్థితితోనే సాగి వెళ్దాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనములో, 27వ వచనం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనం. ఆ కొండలలో నా కాళ్ళు బిగించున్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాళ్ళ చుట్టూ గిరిగీసి ఉన్నావు. అబ్బా, హల్లెలూయా. అంటే ఎవరు పలుకుతున్నారు ఇక్కడ? యోబు తన జీవితంలో దేవుడు ఇచ్చిన చట్రము అంటే హద్దులో ఉండి పలుకుతున్నాడు. వండలు ఏం చేశాడంట? కాళ్ళు బిగిస్తే ఇంకా నువ్వు ఒక్క జర్ర అయినా అట్లా కలపగలవా? నీ శక్తి చాలదు. ఇంకా గమనిస్తే చదవండి ఆ భాగం. నా ప్రవర్తన అంతయు ఏం చేశాడు? ఇరుకులో పెట్టాడు. బాధ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, పైపెచ్చు ఇంత ఘోరమైన స్థితిలో కూడా యోబు జీవితంలో ఏం కనపెడుతున్నాడంట? ప్రవర్తన. ఏం కనపెడుతున్నాడు? ప్రవర్తన. ఎట్ట బయటకు వస్తాడని కాదు. ప్రవర్తన అంటే మాటలో దోషముందా?
హల్లెలూయా. నిందించటంలో దోషముందా? విశ్వాసపు పలుకులో దోషముందా? యోబు గ్రంథం మనం చూస్తే స్నేహితులు నిందించిన, భార్య నిందించిన, అంత శ్రమలో కూడా ఎక్కడ దేవుని దుఃఖపరిచే మాటలు, నిందించే మాటలు, ఆయన ఎందుకు నాకు దేవుడయ్యాడని అనలేదు. తనను తాను నిందించుకున్నాడు. నేను తల్లి గర్భంలో పుట్టకున్నా బాగుండును, నాకు ఈ జీవితం లేకున్నా బాగుండని తనను నిందించుకున్నాడు, కానీ దేవుని నిందించలేదు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలకి ఈ పాఠాలు. ఎప్పుడు ఎల్లకాలము ఒకే స్థితిలో ఉండము, ఒకే కాలము సంతోషంలో ఉండము, ఒకే కాలము ఉన్నతమైన స్థితిలో ఉండము, ఒకే కాలము పేదరికంలో ఉండము, ఒకే కాలము ఘనత కీర్తిలో ఉండము. మన యొక్క ముందు కాలం చేసిన వారు, మన బంధువర్గంలో కూడా మనం గమనిస్తూ పోతే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు సడన్ గా పడిపోవచ్చు. ఏమీ లేనివాడు లేప పడవచ్చు. హల్లెలూయా. ఏ అర్హత లేనివాడు గొప్ప స్థాయిలోనికి వెళ్ళవచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి కలుగుతున్నామంటే దేవుడు నియమించే చట్టములో జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం ఆ కింద వచ్చిన చదువుకుందాం. నా అరికాల చుట్టి గిరి గీసి ఉన్నాడట. హల్లెలూయా. ఆమేన్. హద్దు అంటే ఏముంది? అరికాల చుట్టూ గిరిగీయడము, బొండలో కాళ్ళు బిగించడము, చుట్టూ కంచె వేయబడము, కనబడని మార్గము యోబు ముందు ఉంచడం. ఇదంతా మీరేమనుకుంటున్నారు? సరిహద్దు కాదా? హద్దులు వేశాడా లేదా యోబు గారు బ్రతుకి? అయితే నువ్వు కూడా తప్పించుకోలేవు, నేను కూడా తప్పించుకోలేం. మానవ జీవితంలో హద్దులు ఉంటున్నాయి. హల్లెలూయా. ఇవన్నీ కూడా నీ మేలు కొరకే, నీ యొక్క శాశ్వతమైన జీవం పొందుకోవడం కోసమే దేవుడు ఈ హద్దులను నియమించాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ఒక కాలమందు మనము ఎలాగుంటాము? దేవుని యొక్క చట్టములో, దేవుని యొక్క సరిహద్దుల్లో, దేవుడు నియమించిన ప్రకారం. అది కష్టము కానీ, అది యుద్ధ పోరాటము కానీ, అది కుటుంబములో శ్రమలు కానీ, బిడ్డల ద్వారా దుఃఖము కానీ, భార్య ద్వారా దుఃఖము కానీ, భర్త ద్వారా దుఃఖము కానీ, నీ శత్రువు ద్వారా నీకు దుఃఖము కానీ, ప్రతిదీ కలుగుతుంది నీ జీవితంలో. వేదనతో, నిట్టూర్పుతో, శ్రమల గుండా ఎవరు ఓదార్చలేని స్థితిలో ఉన్నావంటే, అందుకే మనం ఏమంటాము? దేవుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదట. ఆమేన్. హల్లెలూయా. అంటే మన జీవితంలో ఏదైనా సంభవిస్తుంది అంటే, ఏదైనా మనము శ్రమల గుండా నడుస్తున్నామంటే అది దేవుని వలన మనకు కలిగిన భాగ్యం అని ఎంచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. శ్రమలు కొంతకాలము మీకు కలుగును గాని ఆ తదుపరి ఏమవునంట? మీరు పరిపూర్ణులు అవుదురు. ఆమేన్. మీరు పరిపూర్ణులు అవడానికి మిమ్మల్ని నేను నల్లగా కొట్టుతున్నాను. ఆమేన్. యేసు ప్రభు వారు కూడా పరిపూర్ణుడుగా చేయబడడానికి లోకములో యేసు ప్రభు వారు ఏం జరిగింది? నల్లగా కొట్టబడ్డాడు. శ్రమ అనుభవం గుండా నడుస్తూ ఉన్నాడు. ఆయన కుమారులం, ఆయన కుమార్తెలమైన మనము కూడా ఇప్పుడు శ్రమానుభవంలో నడవలేదే ఆయన యొక్క కుమారులము, కుమార్తెలము అని అనిపించుకోలేము. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనము గమనిస్తే, మానవుని యొక్క సరిహద్దులు గమనిస్తే, మానవుడు తక్కువ జీవితములో చేయబడిన బ్రతుకు దినములు. ఆమేన్. హల్లెలూయా. మానవ దినములంట వారి బ్రతుకు దినములు తక్కువ చేయబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. గతంలో పాత నిబంధనలో మనం గమనిస్తే వారి బ్రతికిన దినాలు సుమారుగా 900కు పైన ఉన్నాయి. హల్లెలూయా. అయితే కాలాన్ని బట్టి ఇప్పుడు మన యొక్క ఆయుష్కాలము ఎంతగా దిగజారిపోయిందో తెలుసా? మోషే కాలంలో 70, 80 అన్నాడు. ఇప్పుడు 50-60 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ బ్రతకలేము. ఆమేన్. హల్లెలూయా. అంటే మానవ జీవితానికి కూడా వారి బ్రతుకు దినాలు కూడా ఎవరు హద్దు వేశారు? దేవుడు సరిహద్దులు నియమించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చూద్దాము కీర్తనలు. 90వ కీర్తన 10వ వచనం. హల్లెలూయా. 90వ కీర్తన 10వ వచనం. నా ఆయుష్కాలము 70 సంవత్సరములు. దుఃఖమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మానవ ఆయుష్కాలం
దానిని దాట వెళ్ళలేనంత స్థితిని మనకు ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు నేనే ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం వరకే నేను బ్రతకాలి. ఒక్క దినము, ఒక్క గంట కూడా, 1 సెకండ్ కూడా దేవుడు నిర్ణయించిన సమయంలో మరణించవలసిన వారమే. ఆమేన్. హల్లెలూయా. ఆ మరణమును ఎవరు కూడా పొందకుండా దానిని ఆపగలిగిన మానవుడు లేడు. ఆమేన్. పుట్టిన ప్రతి బిడ్డ నుంచి మరణించే గొప్ప వ్యక్తి వరకు కూడా దేవుడు ఏం చేశాడు? మన జీవిత కాలానికి ఏం చేశాడండి? సరిహద్దులు ఏర్పరిచాడు. అమ్మా, నువ్వు ఇంతకాలం జీవించాలి, అయ్యా నువ్వు ఇంతకాలము జీవించాలి, నీ బ్రతుకు దినములు ఇన్ని అని ఏం చేశాడంట? సరిహద్దులు వేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ దినమును నువ్వు దాటి వెళ్ళలేవు, ఆ సెకండ్ నువ్వు దాటి వెళ్ళలేవు, నీ మరణ గడియను నువ్వు దాటి వెళ్ళలేవు. ఆమేన్. హల్లెలూయా. ఎంతటి వారైనా, ఎంత ట్రీట్మెంట్ అందించినా దేవుడు నియమించిన నియమం ప్రకారం ఆ దినము నువ్వు మరణించవలసిందే. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే చూద్దాము, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 7-8. ఇంకొకటి ఏంటండి? సంభవించినదేదో నరులకు తెలియదు. హల్లెలూయా. ఆ వచనం కూడా చదువు. సంభవించినదేదో నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయవాడు ఎవరు? ఆమేన్. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏమండి, ఇప్పుడు పెన్నును కనుగొన్నవాడు పెన్నును కనుగొన్నాడు. ఆమేన్. ఈ సెల్లును కనుగొన్నవాడు సెల్లును కనుగొన్నాడు. ఇంకా అనేక రకాలుగా మనం ముందు నుంచినటువంటి గొప్ప గొప్ప పరికరాలను కూడా మనం అనుభవిస్తున్న వాటిని కూడా చూస్తున్నాం, మైకును చూస్తున్నాం, కనుగొన్నాడు. కానీ రేపు నీకు ఏమి సంభవించునో చెప్పగలిగిన జ్ఞానం ఎవరికి లేదు? ఎవరికి లేదు? మానవునికి లేదు. హల్లెలూయా. మరణము ఎప్పుడు సంభవించునో కూడా మానవునికి తెలియదు. అంటే మానవ జ్ఞానానికి దేవుడు ఏం చేశాడు? ఏమేశాడు? హద్దు వేశాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకే లిమిట్. హల్లెలూయా. నీవు ఇంకా తెలుసుకోవాలంటే అది నీకు ప్రమాదము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మానవ జ్ఞానానికి కూడా మానవుడు తెలుసుకోవలసిన పరిధిలో మానవునికి ఏమేశాడండి? సరిహద్దును నియమించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే కొన్ని విషయాలు తెలుసుకుంటాం, కానీ మరి కొన్ని విషయాలు మనకు తెలియని స్థితిలో మనం ఉంటాం. ఏమో మాకు తెలియదండి అని చెప్పగలిగిన మాట మానవుల్లో నుండి వస్తుందండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నాకు అన్ని తెలుసు అన్న వారు ఎవరు చెప్పండి మీలో? నేను కూడా చెప్పలేదు. నాకన్నీ తెలుసు అన్న వారిని లేవు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు మానవ జీవితానికి, మానవ జ్ఞానానికి కొన్ని హద్దులు నియమించాడు. ఇంకా మనం గమనిస్తే 139వ కీర్తన 14వ వచనం చదువుతామండి. 139వ కీర్తన 4వ వచనం. అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు, నీ చెయ్యి నా మీద ఉంచున్నావు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము. హల్లెలూయా. చూడండి, దేవుడు మానవుని యొక్క పెదవుల మీదకి మాటలు రాకముందే మన అంతరంగంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వు అనుకుంటావు నేను అక్కడికి వెళ్ళి దాగి పని చేస్తే ఎవరు చూడాలలే, ఇక్కడ ఉండి నేను ఈ పని చేస్తే ఎవరు చూడాలలే, నేను ఒక రహస్యమైన ఊరికి దూరంగా వెళ్ళి ఏదో పాపము చేసి వస్తే ఎవరు చూడాలి అనుకుంటారు. అయితే ఎక్కడికి వెళ్ళినా కుడి ఎడమల ఎవరు ఉంటున్నారంట?
దేవుడు ఉంటానే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను చూస్తూనే ఉంటాడు, నువ్వు చేసేదంతా గమనిస్తూనే ఉంటాడు. నీ పెదవుల మీదకి మాట రాకమునిపే నీ అంతరంగమును ఆయన ఎరిగిన వాడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నా, ఏ పని చేస్తున్నా నీదంతా కూడా ఆయనకి మహాటముగా తెలుసు. అంటే ఆ దేవుని యొక్క తెలివిని చూస్తే మానవునికి ఎలా ఉందంట? అగోచరముగా ఉంది. ఆ తర్వాత వచ్చిన చదువు, అగోచరము అది నాకు ఎక్కడికి పారిపోవద్దు, ఆకాశముకి ఎక్కినను అక్కడను ఉన్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. అంటే దేవుడి చర్యలన్నీ కూడా మానవునికి ఎలా ఉన్నాయంట? అగోచరముగా ఉన్నాయి, అర్థము కాని స్థితిలో ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. మనకంతా అర్థమైతే ఇక మనిషి నిలబడడు. ఇప్పుడే భూమి మీద మనిషి ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను జ్ఞానవంతుని. ఈనాడు మానవ యొక్క జీవిత కాలాన్ని కూడా పెంచుకోవడానికి మందులు కూడా కనిపెట్టాలనుకుంటున్నాను. మానవుని ఆయుష్ కాలము పెంచుకోవడానికి మందులు కూడా వచ్చేస్తున్నాయని కూడా కొన్ని ప్రకటనలు వస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ భూమి మీద అంతా క్షీణించిపోయినా చంద్రమండలంలోనికి వెళ్ళి అక్కడ మనము నివాసము చేద్దామన్న జ్ఞానంలోనికి మానవుడు వెళ్ళిపోతున్నాడా లేదా? వెళ్ళిపోతున్నాడు. అందుకే యోగు గ్రంథంలో కూడా లేదు ఈయనే కాలం నీకు తెలియనా, సముద్రములకు ఎల్లల వేసింది నీకు తెలియనా, మనిషి యొక్క నిర్మాణము నీకు తెలియనా. అందుకే దావీదు అంటాడు కదా, తల్లి గర్భంలో నన్ను పిండముగా చేసినప్పుడు నా ఎముకల తెలిసినప్పుడు నాకు ఎంతో భయమును వణుకును కలుగుతున్నాను. ఆమేన్. అంటే దేవుని యొక్క జ్ఞానంతో చూసుకుంటే మానవుని యొక్క జ్ఞానము అది కొంచెము పరిణితి కలిగింది, హద్దులు నియమించాడు. ఎందుకు దేవుడు మానవునికి కొన్ని అగోచరముగా, కొన్ని అర్థముగానే రీతిగా, కొన్ని అనుభవాల గుండగా అన్ని తెలుసుకొని రీతిగా ఉంచాడంటే మానవుడు ఈ హద్దులో ఉండాలి, ఇంత జ్ఞానమే ఉండాలి, ఇంత ఆయుష్కాలమే ఉండాలి, దేవుడు శాసించాలి, మానవుడు నడవాలి. హల్లెలూయా. దేవుడు దీవించాలి, మానవుడు ఆ దీవెన పొందుకోవాలి. దేవుడు నియమించిన కాలంలో అది కష్టమైన, సుఖమైన, అది ఘనత అయినా, అది కీర్తి అయినా, మంచి చెడుల ఫలితమును దేవుడు నియమించిన ప్రకారము ఆ హద్దుల్లో ఉండి నువ్వు అనుభవించవలసిందే, కానీ హద్దు దాటలేని పరిస్థితి. ఆమేన్. యోబు గారి జీవితం గురించి తెలుసుకుంటే ఈరోజు మన జీవితం మనకు అర్థమవుతుంది. అవునా కాదా? మానవుడు దేవుని దాటి వెళ్ళలేడు. ఇంకా మనము గమనిస్తే ఆ కింద వచ్చినాడు చూద్దామండి. కింద మనము గమనించినట్లయితే హల్లెలూయా, చదవండమ్మా. అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యోబు గారు పరిస్థితి గమనిస్తే వెలుగును కోల్పోయాడండి. ఏం కోల్పోయాడు? వెలుగును కోల్పోయాడు, గౌరవాన్ని కోల్పోయాడు, ఆశాభావాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోయాడు, స్నేహితుల సహాయాన్ని కోల్పోయాడు. అలాగే గమనిస్తే దేవుని యొక్క కంచె వేయబడింది, ప్రేమ అనురాగము కోల్పోయాడు, ఆరోగ్యము కూడా కోల్పోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఇవంతా కూడా దేవుడు వేసిన సరిహద్దులో ఆ యొక్క యోబు గారు ఉన్నారు. అలాగే మానవ జీవితం కూడా ఆ యొక్క ఆయుష్కాలం కూడా దేవుడు ఏం చేశాడు? ఒక సరిహద్దును వేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక గీటు వేశాడు, ఇంతవరకు నువ్వు జీవించాలని. నా జీవిత కాలం ఎంతో నాకు తెలియదు. అందుకే దావీదు భక్తుడు శ్రేష్టమైన మాట అంటాడు, అయ్యా నా జీవిత దినములను నేను లెక్కించలేను. అంటే లెక్కించనేర్పమంటే ఇన్ని సంవత్సరాలు బ్రతికాననే, లేకపోతే 55 దాటి 2వ మాసంలో ఉన్నాననే ఏంటి చెప్పాలి? మన జీవిత దినములను ఎట్లా లెక్కిస్తాము? లెక్కించడం అంటే నా ఆయుష్కాలం ఎంతో నాకు తెలియదు, నా బ్రతుకు దినాలు ఎన్నో నాకు తెలియదు, ఈ రోజు ఉన్నవాడు రేపు ఉంటాడో తెలియదు. మనం చూస్తుంటాం ఒక్కొక్కరు ఇంకా దిట్టంగా ఉన్నారులే,
మంచి ఫుడ్ తింటున్నారులే, అంత పనివారు ఉన్నారులే, ఈయన సుమారుకి ఇంకొక 30 సంవత్సరాలు జీవిస్తాడు అనుకుంటాం. తెల్లవారికి పుట్టుకున పోతాడు. అవునా చెప్పండి? తెల్లవారికి పుట్టుకున పోతాడు. కొంతమంది సెలైన్లు ఎక్కుతూ ఉంటాయి, ఇక సెలైన్లతోనే బ్రతుకుతాడు అనుకుంటాం. కేవలం జ్యూస్తోనే బ్రతుకుతారు. వాళ్ళు ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు మాంసంలోనే బ్రతికిన వాళ్ళు ఉన్నారు. మన కళ్ళ ముందే ఉన్నారుగా. మంచం మీదనే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా జీవించిన వారు లేరా? హల్లెలూయా. కాబట్టి మానవ సరిహద్దులను మనము గుర్తెరగాలి. అందుకే బ్రతుకు దినాలను లెక్కించాలంటే, నాయనా నా బ్రతుకు దినం ఎంతో నాకు తెలియదు. ఈరోజు ఉన్న వారిని రేపు ఉంటామో లేదో తెలీదు. కాబట్టి మా జీవిత కాలాన్ని మేము లెక్కించుకొని ఏం చేసుకోవాలా? లెక్క కూడబెట్టుకోవాలన్నా? లెక్కించుకొని లెక్క కూడబెట్టుకోవాలన్నా? పలుకుబడిని కూడబెట్టుకోవాలన్నా? లెక్కించుకోవడం వల్ల ఏం జరగాల? మన లెక్క దేవునితో సరిచేయబడాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువులో మనము ఎలాగున్నాము? నేను జీవించు దినములలో నేను ప్రభువుతో అంటగట్టబడి దేవుని సొంతం కావాలి. ఏదైతే పొందుకోవాలో అది ఈ జీవితకాలంలో ఇప్పుడే. ఎప్పుడండి? నువ్వు ఇప్పుడు జీవిస్తున్నప్పుడే. ఆమేన్. రేపేమి జరుగునో నీకు తెలియదు. నీకు హద్దు వేస్తాడు. ఏమి సంభవించినో కూడా నీకు తెలియదు. ఎలాగ జరుగునో కూడా తెలియదు. పొద్దుంటారు, యాక్సిడెంట్ జరుగుతుంది, చనిపోయేవాళ్ళు ఉన్నారు. అవునా కాదా? అట్లా వెళుతూ ఉన్నాగానే మిరపకాయ పొదలు కూర్చొని కోస్తుంది కూలబడిపోయింది. అవునా? ఆటోలో వస్తున్నారు, మిరపకాయలు కోతకెళ్ళి ఇద్దరు చనిపోయారు. అవంతా వారికి సంభవించేది తెలుసుందా? తెలిసినప్పుడు వాళ్ళు ఇక ఆటో కూడా ఎక్కరు. అంటే మానవ జీవితంలో ఎప్పుడు ఏమి సంభవించునో ఏమి జరుగునో మనకు తెలియదు. మన జీవిత దినాల సంఖ్య కూడా మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలా? జాగ్రత్త కలిగి ఏది లోకంలో మనం పొందుకోవాలో మనం తెలుసుకోవాలి. ఏది అనుభవించాలో దాన్ని తెలుసుకోవాలి. ఏ మార్గం గుండా మనం నడవాలో దాన్ని తెలుసుకోవాలి. మనల్ని శాసించేవాడు ఒకడు ఉన్నాడు, దీవించేవాడు ఒకడు ఉన్నాడు, మనల్ని నడిపించే న్యాయకర్త అనేవాడు దేవుడు ఉన్నాడు. ఆయనకు లోబడాలా, విధేయత కలిగి నడిచి ఆయన చేత మనం మెప్పు తెచ్చుకోవాలన్న కృపలో మనం నిలవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 36వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండవలెను. వీటిని మించినది దుష్టుని నుండి పుట్టునది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనము ఏ మాట తీసుకోవాలంటే, నీ తల వెంట్రుకను. ఎవరి తల వెంట్రుకండి? మానవుని యొక్క తల వెంట్రుకను దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నల్లగానైనా తెల్లగానైనా నువ్వు చేయలేవు. అంటే నీకు ఆ స్థాయి లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నల్లగా చేస్తున్నారా లేదా? తెల్లగా కావాలంటే తెల్లగా చేసుకుంటున్నారు, నల్లగా కావాలంటే నల్లగా. నన్ను కూడా ఎంతాన్ని పట్టిస్తుంది. అప్పుడే ముసలిదానిలాగా తెల్లటి వేసుకొని పెళ్ళిళ్ళకి కూడా వస్తాం. పెళ్ళప్పుడన్నా అంత రంగు వేసుకోకూడదంటే నాకు ఈ వచనమే. నన్ను రంగు వేసుకోకుండా చేసింది ఈ వచనమే. ఏంటంటే నువ్వు ఒక ఇంటికిను తెల్లగాను చేయలేవు, నల్లగా. అంటే ఆజ్ఞ మీరుతున్నామా లేదా? ఏమండి? ఆజ్ఞ మీరుతున్నామా లేదా? తెల్లనిది నల్లగా చేస్తున్నామంటే దేవుణ్ణి మించిపోతున్నా. దేవుడు ఏమంటున్నాడు? నీ తల మీద, ఎవరి తల మీద నీ ప్రమాణము చెయ్యొద్దు. హల్లెలూయా. నీ వల్ల ఏమీ కాదు. తల మీద ఒట్టు పెట్టవద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీన్ని మించి బుడంగన బయటలో దాని మీద ఒట్టు పెడతాం. నువ్వు నిజమైన ఒట్టే అంటే మన మీద ఒట్టేస్తారు, వాళ్ళ మీద వాళ్ళు ఒట్టేసుకుంటారు. ఇంకా పిల్లల్ని పిలిచి నీకు ఇష్టమైన బిడ్డ ఎవరో చెప్పు, ఆ బిడ్డ మీద నేను చేస్తానని ఒట్టేస్తారు. అంటే మనము తెల్ల వెంట్రుకను నల్లగా కూడా చేయలేము బైబిల్ సిద్ధాంతం ప్రకారం. అంటే దేవుడు ఏమిచ్చాడు? మానవునికి ఒక హక్కు నియమించాడు.
ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వ్యర్థముగా పలికించేది దీన్ని మించిందంటే ఎవరి నుంచి వచ్చేది? దీన్ని మించి నువ్వు రంగేస్తున్నావంటే, నీ తెల్ల జుట్టును నల్లగా చేస్తున్నావంటే ఇది దుష్టుడి నుంచి వచ్చిందా, దేవుడి నుంచి వచ్చిందా? చెప్పాలా? నోరు తెరవాలి. ఇది దుష్టుడు కలుగు చేసింది. ఏంటంటే నువ్వు ఇంకా నాకు చాలా నవ్వు వస్తుంది. కొంతమంది మీసాలకు రంగేస్తారు, జుట్టుకు రంగేస్తారు, కానీ నడిచేటప్పుడు వారి నమ్మకం తెలుస్తారు. మరి దానికి ఏదన్నా శక్తి ఉంటే బాగుంది. ఆ ముసలితనం అప్పుడేమో మెట్లు దించాలంటే ఒకడు వచ్చి నేను దించాలి. ఇంకా నీ అవస్థ ఆడే తేలిపోతుంటే నువ్వు ఎందుకు రంగేసుకోవడము? చెప్పమ్మా, నిన్ను తీసుకురావాలా, ఎక్కియాలా, దించాలా? నువ్వు నడుచుంటే ఇంట 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 నడుస్తావు, కానీ జుట్టు మాత్రము నల్లంగా ఒకసారి కూడా ఉండదు. అంత మెరుపు, మీసాలు కూడా రంగు. ఆమె అయితే చూడండి ఎంత విడ్డూరం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయట? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం? దుష్టు నుంచి పుడుతున్నాయి. అంటే నువ్వు అందాన్ని కోరుకుంటున్నావు, నీ వయసు కనపడకూడదు. నీ ముసలితనంలో కూడా ఎలా కనపడాలా? ఎలా కనపడాలా? వయసులా కనపడాలని నీ ఆలోచన. ఇది ఎవడు కనిపించేది? దుష్టుడు కనిపించేది. నువ్వు రంగీయకుండా చూడు. నీ తలంతా నరిసిపోయిన వాళ్ళు చూడు, 90 సంవత్సరాల వృద్ధుడు, వాడెవడు పట్టుకోడు, నిఠారు వచ్చేస్తాయి. ఎవరు వచ్చేది చెప్పండి? అట్లా వచ్చేది ఎవరు? విశ్వాసంలో నిలిచిన వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. దేవుని శక్తి కలిగినోడు జుట్టు నడుస్తుంది, మీసాలు నడుస్తాయి, కానీ ఎంత శక్తి! మొన్న చూసాము, పెరాక చర్చికి వచ్చారు అయ్యగారు. అసలు ఉన్నట్టుండదు ఆయన స్ట్రక్చరు. ఆయన చూస్తే ఇంత హైటే ఉంటాడు, కానీ తెల్లగా నడిచిపోయింది తల, మీసాలు నడిచిపోయిన, అసలు చాలా తెల్లగా వైట్ ఉంది ఆయన జుట్టు అంతా. అయితే ఆయన టచ్ చేసి ఆయన నిలబడితే చిన్న కాలేజీ స్టూడెంట్ ఉన్నట్టున్నాడు. ఆయన నడిచేది చూస్తే బహు హుషారుగా ఉంది. ఆయన వాయిస్ చూస్తే ఎట్లుందంటే కంఠం కణాఖానంట. యవ్వనస్తుడి కంటే బలం కలిగి ఉన్నాడు. యవ్వనస్తుడి కంటే బలమైన ఉపదేశం అందించి దిగాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ శక్తి యాడ్ నుంచి వచ్చింది చెప్పండి? అందం మీద లేదు ఆయన మనస్సు, జుట్టు మీద లేదు ఆయన మనస్సు, దేవుడిచ్చిన శక్తి మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. నా అందం ఎవరు చూడాలా? నా వయసు ఎవరు చూడాలా? నా వయసు నేను మరుగు చేసుకోకూడదు అనుకున్నాడు, కానీ అంత శక్తి. నేను చూసి మా సార్తో కూడా, ఏంటబ్బా ఆయన హుషారేంటి, ఆయన చూస్తే నేను ఇంత వయసు కూడా దగ్గర నుంచి చూస్తే అంత బాగా చక్కగా ఉన్నాడు, నడక బాగుంది. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము చాలా కూడా దుష్ట సంబంధమైన వాటిని అనుకరిస్తూ నడుస్తూ ఈ దుష్టుడు మాలో లేడు అనుకుంటాము. ఆమేన్, హల్లెలూయా. దుష్టుడు ఇలాంటి స్థితిలో కూడా ఏం చేస్తాడు? మన మీద ప్రభావితము చేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూద్దామండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. 6వ అధ్యాయము 27వ వచనం. చూడండి ఇంకా ఏమంటున్నాడు? మీ ఎంట్రుకలు తెల్లవి నల్లగా చేయలేవు, నల్లవి తెల్లగా చేయలేవు. రెండోది, నీ ఎత్తు మూరిలు ఎక్కువ. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నియమించిన ఎత్తు ప్రకారం మనం ఎదగాల్సిందే. ఆమేన్, అవునా? నువ్వు ఎత్తు కావాలని కాంప్లాన్ బూస్ట్ తాగినా దేవుడు నీకు ఇచ్చిన అవయవాలని ప్రకారం నమ్మకూడదండి. ఆ ఎత్తులోనే నువ్వు ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇంకా ఎత్తు కనపడాలంటే హీల్స్ వేసుకొని పొలరాలు కొట్టుకోవాల్సింది అంతే. అంటే నీ ఎత్తును బట్టి కూడా నువ్వేం చేయాలా? స్తుతించాలా. ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చిన కృపలో నీకు ఇచ్చిన ఆ ఎత్తును కూడా స్తుతించగలుగుతాను. నీ ఎత్తుని మూరుడు ఎక్కువ. చింతించుట అంటే చాలా మందికి ఎప్పుడు చింతే. నా కుటుంబం అభివృద్ధి కాలేదు, నేను ఎక్కడేసిన దాన్ని అక్కడనే ఉన్నాను, నా జీవితం ఇట్లాగే ఉంది, ₹1 పోగు చేసుకోవాలంటే కష్టంగా ఉంది, ఒక ఇల్లు కట్టలేకపోతాం, ఇట్లాగే ఎన్నెన్నో ఆలోచనలలో మనం ఏమవుతాము? ఈ మోరని పెంచుకోవాలని ఆశపడతాం. అవునా కాదు? మన జీవితాలంటే హెచ్చులో ఉండాల. హెచ్చులో ఈ సంవత్సరం అన్నా ఎక్కితే బాగుండు,
ఈ సంవత్సరం అన్నా మనల్ని వృద్ధిపరిస్తే బాగుంటాం. ఒకసారి వాగ్దానాలు కూడా పట్టుకుంటాం. ఆ వాగ్దానాల ద్వారా కూడా మనము 3 ఎక్కువ అవుతాం అనుకుంటాం. అయితే నిన్ను హెచ్చించాలంటే ఎవరు హెచ్చించాలి? మీరే చెప్పాలా? ఇక్కడ శారీరక ఎత్తైనా సరే, ఈ లోకపు బాగోగులైనా సరే, ఉన్నతమైన స్థితి అయినా సరే ఎవరికి ఇవ్వాలా? ఎవరు దీవించాలంటే దేవుడే. అంటే ఇక్కడ ఓ మనిషి నువ్వు విరవీగవద్దు, నీ వల్ల ఏమి కాదు. టోటల్ గా నీకు నేను హద్దు వేశాను, ఆ హద్దులో నువ్వు నిలబడు. ఆమె ఇంకెంతకు మించి నువ్వు చేసావంటే ఇదంతా కూడా లోక సంబంధమైన అపవాది చేతిలో నుండి జరుగుతున్న ఆట మాత్రమని మనం గ్రహించుకోవాలా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇయ్యబడిన నీ జీవితం ఎన్ని దినాలు జీవిస్తావో దేవుని యందు ఆనందిస్తూ జీవించు. నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని అనుభవించు. చాలా సార్లు నేను స్త్రీల కూటంలో కూడా చెప్తాను, నీకు దేవుడిచ్చిన భర్తను బట్టి, దేవా మాకు ఈ భర్తను ఇచ్చావు, నాకు ఈ పిల్లల్ని ఇచ్చావు, నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చావు, ఇప్పటి కాలంలో ఈ వస్త్రములు, ఇప్పుడు కాలంలో రేకులు ఇంపుడున్నావా, పూరి గుడిసెలో ఉన్నావా, అందును బట్టి స్తుతి చెయ్యి. ఆమేన్. హల్లెలూయా. ఏనాడు జీవితం నీకు దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని అనుభవిస్తూ సంతోషించడమే మానవ హక్కు. దాన్ని మించిపోయావంటే దేవుడు ఇంకా ఏం చేస్తాడు? నిన్నింకా ఏం చేస్తాడు? కృంగుదల్లోనికే తీసుకెళ్తాడు. కానీ నువ్వు చింతించటం మరుడు ఎక్కువ చేసుకోలేవు, మరుడు తక్కువ చేసుకోలేవు. ఆమేన్. హల్లెలూయా. అంటే టోటల్ గా దేవుడు మానవునికి ఏం చేశాడు? ఒక హద్దు, సరిహద్దులు నియమించాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే మానవ జీవితంలో కూడా ఆయుష్కాలం కూడా దేవుడే నియమించాడు. మనము మంటి వారమని కూడా దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. మనము గడ్డి పోస ఎగిరి గాలికి ఎక్కడ పడుతుందో తెలియనటువంటి మన జీవితము. హల్లెలూయా. గాలి వంటి జీవితము, త్రాసులో ధూళి వంటి జీవితము. హల్లెలూయా. చాద నుండి జారే బిందువు ఎంతసేపు ఉంటుందండి? ఒక్క క్షమంలో ఆ బుడగ మాయమై పోతుంది. మానవుడు కూడా అలాంటి వాడే. ఆమేన్. మన జీవితం కూడా తేలికపాటిది. అయితే దేవుడు తన కృపా బాహుల్యతను బట్టి దేవదూతల కంటే చెప్పాలి, మీరు చెప్పాలి, ఇప్పుడు కొంచెము తక్కువ అనిగా మనిషిని నిర్మించాడు. అందుకే దావీదు అంటాడు కదా, ఈ మనిషిని దేవాలు లక్ష్య పెట్టుటకు నరుడు ఏ పాటి వాడు. ఆమేన్. హల్లెలూయా. మానవ జీవితము టోటల్ గా అర్హత లేనిదే. ఆమేన్. ఆ మానవ జీవితంలో దేవుడు ఒక హద్దును నియమించాడు. అయితే మానవుని దేవుడు పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు. అంటే మనల్ని దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? తన చేతులతో ప్రేమతో మనల్ని రూపొందించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని తన మహిమతో నింపి దేవదూతల కంటే కొంచెము తక్కువ వారిగా ఆయన మహిమ ప్రభావములను మనకు ధరింపచేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. యోబు గారు కూడా ఒక సరిహద్దులో ఉంచబడ్డాడు. కొన్ని దినాలు ఆయన కష్టంలో ఉన్నాడు. తర్వాత ప్రభువును ప్రార్థన చేసుకుని విశ్వాసమైన నిలకడ స్థాయిలో ఉండగా మరలా యోబు గారు జీవించాడు. ఆమేన్. మరలా కుమారులను, కుమార్తెలను, దాసదాసీలను అంతకంటే ఎంత పొందుకున్నాడు? రెట్టింపు ఆశీర్వాదము, రెండింతలు. అది మర్చిపోయారు మీరు. ఎంత పొందుకున్నాడండి? రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యోబు గ్రంథము మనము చివరి వచనం చదువుతామండి. అమ్మా చివరి వచనం 16వ వచనం. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి ఎటు తర్వాత శోధనలు, ఆయన రోగం పోయి ఆయన దేవుడు ఏర్పరిచిన కంచెలో ఉండి విజయము పొందుకున్న తర్వాత అటు తర్వాత మళ్ళా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట? 140 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 140 సంవత్సరాలు బ్రతికి
చూడండి, తన కుమారులను 4 తరముల వరకు చూచును. ఆమేన్. హల్లెలూయా. సరిహద్దు మరలా దేవుడు తొలగించాడు. కొండలో బిగించిన రీతి తొలగించాడు. గీటు గీశాడంట. పాదము చుట్టూ కూడా సరిహద్దులు నియమించాడు. కానీ తర్వాత విశ్వాసము యొక్క పరీక్ష జరిగిన తర్వాత, యోబు యొక్క యథార్థత నిరూపించబడిన తర్వాత, సరిహద్దులు తొలగించబడిన తర్వాత మళ్ళా 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈనాడు మన జీవితాలలో కూడా ఎప్పుడు మనకు ఒక సమయాన శ్రమలు వస్తాయి. అందులో మనం ఏదో వెళ్ళిపోతాం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మీరు తప్పుగా అనుకోకూడదు. ఒక గొడ్డు వచ్చిందనుకో, ఒక బరిగొడ్డును కొనుక్కొచ్చుకున్నాము, మన ఇంట్లో ఒక రౌట్ అవుతారు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? గొడ్డు వచ్చి రాలేదు. బండి కొంటే ఏదైనా కీడు జరిగితే ఏమవుతుంది? బండి వచ్చి రాలేదు. నీ ఇంటికి కొత్త కోడలు వస్తే నీ పైరు ఎండిపోయింది అనుకో, కోడలు కూడా వచ్చి అనుకుంటారా లేదు చెప్పండి? కోడలు వచ్చి రాలేదు. పుట్టిన బిడ్డ కూడా పుట్టిన తర్వాత ఏదన్నా మనకు జరిగిందనుకో, బిడ్డ కూడా వచ్చి రాలేదు. వేళ విశేషము బాగలేదు, పుట్టిన గడియలు బాగలేదు. అక్కడ కూడా ఎక్కడికి వెళ్తాము? ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ పుట్టిన గడియలను బట్టి హోమాలు ఇంకా వేరేలో జరిగించుకొని ఆ కీడును పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అయితే ఇక్కడ దేవుడు చేశాడు సరిహద్దు యోబు గారికి. అంటే ఈ కాలమందు ఈ కష్టం నువ్వు అనుభవించాలా? నీకు ఒక పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్షలో నువ్వు విశ్వాసాన్ని నిలవబెట్టుకోవాలా? అన్ని కోల్పోయినా మరలా నీకు నేను 2 ఇస్తాను అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనకు కూడా మనకి వేసిన ఇప్పుడు ఆ సరిహద్దులో మనం శోధింపబడుతున్నామా, బాధపడుతున్నామా? దేవుడు వేసిన సరిహద్దులో నువ్వు నిట్టూర్పులు విడుస్తూ భయముతో, ఇంకా విశ్రాంతి లేక, నెమ్మది లేక, సుఖము లేక కన్నీరే ప్రవాహంగా ఉందేమని దేవుడు ఒక దినాన నీకు శాంతిని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. నీ దుఃఖ దినములు తొలగిపోతాయి. నిన్ను దేవుడు ఆశీర్వదించే ఒక సమయం వస్తుంది. అప్పుడు నువ్వు సంపూర్ణముగా దేవుని చేత దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. అంతేకాకుండా మన జీవితాన్ని కూడా, మన బ్రతుకు దినాలు కూడా హద్దులు వేశాడు. మన తెలివి కూడా, మన జ్ఞానాన్ని కూడా హద్దులు వేశాడు. మనల్ని మించిన తెలివి కూడా అది ఎవరి ద్వారా కలిగేది? అతి తెలివి ఎవరి లక్షణం అంట? దురత లక్షణం అంటే దుష్టుడి. కొంతమందిని కూర్చొని పెడితే అతి తెలివి మాటలే. హల్లెలూయా. మాట్లాడే ముందు ఆ మాట కూడా వాళ్ళే మాట. ఇంకా నేనంటాను, నువ్వు మాట్లాడి నేను వింటానంట. ఉన్నారు ఇలాంటి వాళ్ళు. వస్తారా, కూర్చుంటారా, వాళ్ళు చెప్తారు. నేను ప్రార్థన చేస్తుంటే నాతో పాటు వారు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రార్థన చేస్తుంటే ఈ మధ్యలో దూరి ఇంకొకటి అంశము, నా కొడుకు ఆడు, ఏడుండు, నా బిడ్డకి ఇది అన్ని చెప్పరు ఒకసారి. అంటే వాళ్ళలో మాటలు వేగం, జ్ఞానం అతి తెలివి ఎవరిదంట? అట్లాంటి లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి, గమనించుకోండి. మనమల్ని దేవుడే హెచ్చిస్తాడు. కానీ నువ్వు పరుగులు ఎత్తొద్దు, నువ్వు బాగులాడొద్దు. హల్లెలూయా. ప్రస్తుత కాలంలో నీకు ఏ జీవితం ఇచ్చాడో దానిలో ఆశించండి. మగవాళ్ళకి తొందర ఉండదు, నిజం చెప్తున్నాను. మగవాళ్ళకి తొందరే ఉండదు అభివృద్ధి విషయంలో. వాళ్ళకి కూడు గడిస్తే చాలు, కుటుంబాన్ని పోషించగలిగితే చాలు అనుకుంటారు. ఆశ ఎవరికి చెప్పండి? మంచిగా ఆన్సర్ ఇవ్వండి. ఆడవాళ్ళకే తొందర ఎక్కువ, ఆశలు ఎక్కువ. హల్లెలూయా. తొందరపాటులో తప్పులు చేయొద్దు. నిన్ను దీవించే దేవుడు ఉన్నాడు. ఏ కాలమునకు నీకు ఏది అవసరమో అది. నా జీవితంలో నాకు అనుభవం ఉంది. నేను ఎప్పుడైనా అంటే, ఇప్పుడు ఇది ఇచ్చావా, దీనికి సంతోషం. మంచినీళ్ళు అన్నం ఉందా అని తుప్పేసుకొని కలిపి, ఉల్లిపాయ లేకపోయినా మిరపకాయ లేకపోయినా తాగేస్తాను. ఆ రోజు బిర్యానీ ఉందా, అంతటితో సంతోషిస్తాను. ఈరోజు కష్టం ఉందా, కష్టంలో సంతోషిస్తాను. నష్టంలో సంతోషిస్తాను. కొంచెం బాధ కలిగి దేవుని పాదాల దగ్గర పడతాను. కానీ ఏంది బ్రతుకు, నాకెందుకు ఇలాగనేది ఎప్పుడు కూడా నా జీవితంలో నేను అనుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి మార్గం కూడా దేవుని చిత్తం మీద, దేవుని మీద ఆధారపడాలి. కానీ మన తొందరపాటు పనికి రాదు. ఆమేన్.
నీ అభివృద్ధికి దేవుడు హద్దులు నియమించాడు. నీ జ్ఞానానికి దేవుడు హద్దులు నియమించాడు. నీ జీవితానికి దేవుడు హద్దులు నియమించాడు. నీ ఆశీర్వాదానికి కూడా దేవుడు హద్దులు నియమించాడు. నువ్వు పరిపూర్ణుడు అవడానికి కూడా నీ చుట్టూ శ్రమ అనే ఇరుకు అనే కంచె కూడా ఆయన ప్రస్తుతం వేసాడంటే ఎందుకో తెలుసా? నీకు మేలు కోసమే. నువ్వు ఆశీర్వాదం పొందుకొని ఆయన సముఖంలో చేరి సజీవుడైన దేవుణ్ణి నువ్వు కన్నులారా చూడాలని ఆయన ఆశ అయితే నువ్వేమనుకుంటున్నావు? ఎవరికి లేని బాధ, ఎవరికి లేని అవమానము, ఎవరికి లేని చింత. నాకెందుకయ్యా, నా బ్రతుకెందుకయ్యా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని ఒత్తిడులని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు సంకల్పానుకూలంగానే నీకు సమస్తమును మేలు కొరకు దేవుడు చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. ఎందరో అందవుతున్నారు ఈరోజు ఈ మాటలు మమ్మల్ని గొప్పగా ఆదరించాయి, ధైర్యపరిచాయి, మా జీవితాన్ని మాకు తెలియచేశాయి. మేము ఎంతటి వారమని మేము ఇప్పుడు గ్రహించుకున్నాం. మా వలన ఏది, మీరే ఆన్సర్ ఇవ్వాలి. మా వలన అమ్మలారా మీరు చెప్పాలి. ఫస్ట్ మీరు చెప్పాలా. మీ ఆశ, మీ తీవ్రత మేము కన్నులతో చూస్తున్నాం. అమ్మగారు మీరు చెప్పండి, మీరే చెప్పాలి. మా వలన ఏది కాదు దేవా, నీ వలననే సమస్తము సమయానుకూలముగా జరిగించు దేవుడము. ఆమేన్. స్తోత్రం. ఒక్కొక్క ఉపదేశము మనకు ఒక్కొక్క ఏంటి జ్ఞానం మనలో మరలా మరలా మనము బ్రతకడం, చచ్చిపోయిన వారిని బ్రతకడం, మర్చిపోయినవి జ్ఞాపకానికి వచ్చి సరిచేయబడము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు గనుక కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, అయా సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు తండ్రి. నీకు మరుగైంది, మర్మమైంది ఏమి లేదు నాయన. నీ జ్ఞానం ఎంతో గొప్పది. యోబు గారి జీవితంలో సంగతులు నియమించిన దేవుడు మన మేలు కొరకు. యథార్థవంతుడు భూమి మీద ఒకడున్నాడు, న్యాయవంతుడు ఒక భూమి మీద ఒకడున్నాడు, నా భక్తుడు అనేవాడు ఒకడున్నాడని సరిహద్దును నియమించి యోబును ఒక చాలతిగా సాతాను ఎదుట నిలబెట్టిన దేవుడు తండ్రి. నీవే యోబు జీవితంలో హద్దులు వేసి అతని జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి తిరిగి తనకిచ్చిన ఘనతను బట్టి స్తోత్రం ప్రభా. ఈనాడు విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సరి చేయబడాల ప్రభా. మా బ్రతుకులు మాకు తెలియటంలా, మా అంతం మాకు తెలియటంలా, మేము ఎలాంటి వారమో, ఎంతటి వారమో, మానవ జీవితం ఎంతటితో తెలియలేని స్థితిలో ప్రభా అయా పరుగులు ఎత్తుతున్నారు, రాకులు ఆడుతున్నారు, జ్ఞానానికి మించిన ఆలోచనలు చేస్తున్నారు. ఆయన ఒకరి యొక్క కష్టార్జితం వారిని గొప్ప చేయదు, కానీ నీ యొక్క ఆశీర్వాదమే వారిని గొప్ప చేయదు ప్రభా. మేలు కలిగి నడుచుకున్నట్లుగా నాయన, నీ ఎదుట దీన మనస్సులై ఉండున్నట్లుగా తండ్రి. మానవ జీవితము ఒక ఎంట్రుకును నాయన నల్లగా చేయలేదు, మూరిని ఎక్కువ చేసుకోలేదు. మా జీవిత కాల పరిమితిలో మేము చనిపోవలసిన గడి కంటే మించి ఒక్క గడి కూడా మేము ఈ లోకంలో ఉండలేము. ఇంతటి స్థితిని మాకు తెలియజేశారు ప్రభా. నీ కటాక్షమును కోరుతున్నాం. మా జీవితంలో నాయన రక్షణ పొందుకొని మేము విశ్వాసముతో నాయన భయము కలిగిన వారమై నీ యొక్క ముఖాన్ని చూడగలిగిన ఆ కృపను మాత్రమే మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కాకుల సంగతి విచారించి చూడు, అవి కొట్లు లేవు, గర్సలు లేవు, వాటిని సృష్టించిన దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. నీ కృపను మమ్మల్ని అప్పగించుకుంటూ నీ యొక్క కార్యములు సమస్తం ప్రతి ఒక్కరి మీద జరిగించమని నీ దాసురాలిగా నీ స్థలంలో నిలిచుండగా నన్ను బలపరిచినందుకు స్తోత్రాలు. ఎవరితో మాట్లాడవలసిన మాటలు వారితో మీరు ఇప్పుడు మాట్లాడి బలపరిచినందుకు నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.